నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మహాశివరాత్రి వేడుకలు వేములవాడ పుణ్యక్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు, టెంపుల్ సిబ్బంది. అలాగే ఇక్కడ రాజరాజేశ్వర స్వామి అనగానే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, పేదోళ్ళ దేవుడని మనం రాజరాజేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాం. అలాగే వేములవాడకి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి శివరాత్రి సందర్భంగా వేములవాడకి వచ్చి దర్శనం చేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే వేములవాడ అనగానే ఇటు కోడె మొక్కు, అలాగే బెల్లం పంచుట ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించుకున్నారు. ఈరోజు శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా రాజరాజేశ్వర స్వామి దర్శనానికి 5 నుండి 7 గంటల వరకు సమయం పడుతున్నట్టుగా భక్తులు చెప్తా ఉన్నారు. అలాగే కోడమొక్కులు కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులందరూ కూడా కోడమొక్కు చెల్లింపు కూడా చేసుకుంటా ఉన్నారు స్వామివారికి. మరికొన్ని విషయాలు నేను ఇక్కడ ఉన్నటువంటి పండితులతో మాట్లాడి మీకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కూడా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రి విశిష్టత గురించి ఒక 2 మాటలు. మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషితః అర్ధరాత్రౌ చ జననం జాతశంభు స్వయం హరః. ఈ రోజున శివరాత్రి అని ఎందుకు అంటారనంటే, ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి అంటే రాత్రి కాలంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు శివరాత్రి అంటారు. ఎందుకు అని అంటారంటే, ఆ సమయంలో స్వామివారు రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినాడు. అందుకే దాన్ని మహాశివరాత్రి అని అంటారు. మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాముపోషితః అర్ధరాత్రౌ చ జననం జాత శంభుస్వరం హరః. స్వామివారు ఈ విధంగా వెలిసినాడు. ఈ శివరాత్రి విశిష్టత ఏంటంటే, ముఖ్యంగా శివారాధన చేయవలను. పొద్దున్నే చక్కగా స్నానాధికాలన్నీ కూడా చేయించుకొని ముగించుకున్న తర్వాత స్వామి యొక్క పూజకు ఆయనకి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమం ఏంటిది? అభిషేక ప్రియ శివ. శివుడికి అభిషేకం అనేటువంటిది చాలా ఎంతో ప్రీతికరమైనటువంటి పూజా కార్యక్రమం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో చక్కగా ఆ స్వామిని అభిషేకిస్తారో, దర్శిస్తారో వారికి ముక్తిదాయకం అని చెప్పి మనకు శివమహాపురాణంలో చెప్పబడింది. ఈ శివరాత్రి నాడు ఎవరైతే జాగరణ అంటే ఆ ఉపవాసం, నిద్రాహారాలు మాని దీపారాధన చేసుకొని ఆ రాజరాజేశ్వర స్వామిని మనసులో ధ్యానించుకుంటూ సూర్యోదయం వరకు ఎవరైతే ఉపవసిస్తారో, జాగరూకతలు అంటే నిద్ర లేకుండా ఉపవాసం చేసుకుంటూ స్వామి యొక్క స్మరణ చేసుకుంటూ ఎవరైతే గడుపుతారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకు శివమహాపురాణంలో చెప్పబడింది. కాబట్టి జన్మకో శివరాత్రి మనకు ఎంతో ఆయు ప్రమాణం ఉంటుంది. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. ఒక్క శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా చాలు ఆ స్వామి యొక్క సాహిత్యాన్ని పొందుతామని చెప్పి మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి శివరాత్రి నాడు శివుడి దర్శనం చేసుకున్న, మీ ఇంటి దగ్గర శివ పూజ చేసుకున్న, శివనామ స్మరణ చేసిన ఆ స్వామి భక్త సులభుడు బోలాశంకరుడు. స్వామి కేవలం స్మరణ మాత్రం చేత మనకు మోక్షాన్ని ప్రసాదిస్తారు.